మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ నమస్తే సార్. నమస్తే. సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో రాకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి? అసలు ఎందుకు ఈ సమస్య ఎక్కువగా వినిపిస్తుంది సార్ చాలా మందిలో, లేడీస్ లో ఎందుకు అంటారు? ఒకప్పుడు అండి ఆడవాళ్ళలో కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ దాన్ని క్రాస్ చేసింది అనమాట. ఇప్పుడు సెకండ్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. కాకపోతే ఒకటేంటంటే అతి కొద్ది క్యాన్సర్ లో మనం నివారించవచ్చు అనమాట. ప్రివెంటబుల్ క్యాన్సర్ లో సర్వైకల్ క్యాన్సర్. ఇంకోటి ఏంటంటే ఇది ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు, ఎర్లీ డిటెక్టబుల్ అనమాట. ఇట్లాగే కాకుండా ముందే కానీ డిటెక్ట్ చేసుకుంటే క్యూర్ కూడా చేసుకోవచ్చు. మేము గుర్తించవచ్చా సార్? గుర్తించాలనుకుంటే కనుక ఏ విధంగా అంటారు? సిమ్టమ్స్ చెప్తారు. సిమ్టమ్స్ ఒకటండి, దీనికి ఏంటంటే ప్రాపర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్ ఉంది సర్వైకల్ క్యాన్సర్ కి. ఇదేంటంటే అంటే రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ ఇది. ఎవరైతే ఫ్యామిలీ ఆల్రెడీ 2-3 పిల్లలు ఉంటారు, సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారు, వీళ్ళు ఏంటంటే 25 సంవత్సరాలు దాటాక కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ అనేది చేసుకోవాలి. ప్యాప్స్మియర్ అనేది సింపుల్ టెస్ట్ అండి, అది డాక్టర్ కూడా అవసరం లేదు, ట్రైన్డ్ నర్స్ చేస్తారు. ఈవెన్ చిన్న రూరల్ సెటప్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది. 5 నిమిషాల టెస్ట్, ఇదేం నొప్పి ఉండే టెస్ట్ కాదు. సింపుల్ గా ఏంటంటే నాన్ ఇన్వేసివ్ టెస్ట్ అనమాట. ఏంటంటే ఆ గర్భసంచి ముఖద్వారం నుంచి చిన్న ఒక స్పాచులా అంటారు, మన ఐస్ క్రీమ్ చెక్కది ఉంటుంది, దాంతో ఏంటంటే కొద్ది కణాలు ఇట్లా స్క్రాప్ చేసి దాన్ని పెథలాజికల్ ఎగ్జామినేషన్ పంపిస్తారు అనమాట. దాంట్లో ఏంటంటే ఏమన్నా అబ్నార్మల్ సెల్స్ ఏమన్నా ఉన్నాయా ముందుగానే మనం డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్యాప్స్మియర్ దానివల్ల ఏంటంటే ఒక స్టేజ్ ఉంటుంది, నార్మల్ కణానికి క్యాన్సర్ కణానికి మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది అనమాట. సిఐఎన్ అంటారు దాన్ని, డిస్ప్లాస్టిక్ చేంజెస్ కానీ సిఐఎన్ అని. ఆ మధ్య స్టేజ్ లోనే మనం కానీ పట్టేసాం అనుకోండి, అది క్యాన్సర్ గా కన్వర్ట్ కాకుండా మనము ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారి చేయండి. ఇయర్లీ వన్స్ అనేది ప్రాక్టికల్ గా పాసిబుల్ చేసుకుంటే బెస్ట్. కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారి ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో 25 ఇయర్స్ తర్వాత ఈ టెస్ట్ అనేది డెఫినెట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది టోటలీ ప్రివెంటబుల్ అండి. ఇప్పుడు వ్యాక్సిన్ అనేది నో ఇది ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ ముఖ్య కారణం ఏంటంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్, హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటారు, HPV అంటారు. ఇది చాలా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అనమాట. ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో 9 నుంచి 13 సంవత్సరాల బాలికలకి 2 డోసులు ఉంటాయండి. అంటే వాళ్ళు ఇంకా సెక్షువల్లీ యాక్టివ్ కాదు కాబట్టి రాకుండా అప్పటికి రాదు వాళ్ళకి. 2 డోసులు, ఒకటి 6 నెలల వ్యవధిలో 2 డోసులు తీసుకున్నట్లయితే అది ఈ HPV ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ ఆ వయసు దాటాక 15 సంవత్సరాలు దాటాక, ఒకవేళ వీళ్ళే కాకుండా 25 సంవత్సరాలు మహిళలు ఉంటారు, చిన్న వయసు ఆల్రెడీ మ్యారేజ్ అయిన 25 సంవత్సరాలు, వాళ్ళకైతే 3 డోసులు పడుతుంది. తర్వాత 3 డోసులు చేసుకోవాల్సి వస్తుంది. కనీసం అంటే ఆ చిన్న పిల్లల్లో ఉన్నంత ఎఫెక్ట్ కాకపోయినా కూడా ఎంతో కొంత ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎందుకు సార్ ఈ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి? ఏంటి రీజన్స్ అంటారు? ఎక్కువగా ఏంటంటే రూరల్ ఉమెన్ లో ఉంటుందండి. ఒకటి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే ఎక్కువ పిల్లలు చిన్న వయసులోనే పెళ్లి అయిపోయి చిన్న వయసులోనే సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనడం ఒకటి, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, తక్కువ వ్యవధిలో ఎక్కువ ప్రెగ్నెన్సీస్ రావడము, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం కూడా రిస్క్. ఇవే కాకుండా ఇమ్యూనిటీ తక్కువ ఉండడం అనమాట. కొన్ని HIV ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదంటే మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా, అంటే ఎవరైతే న్యూట్రిషన్ ప్రాపర్ వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది, అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో మొత్తం ఇది సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ రూరల్ ఏరియాస్ లో ఎక్కువ చూస్తాం. ఆబ్వియస్లీ వాళ్ళు చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు కదండి, ఎర్లీ టీన్స్ లోనే చేసేస్తారు కొన్ని కమ్యూనిటీస్ లో వాళ్ళు. సో వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సార్ మరి ఇంకా ట్రీట్మెంట్స్ లేటెస్ట్ గా ఏమొచ్చాయి సార్? ఈ సర్వైకల్ కి సంబంధించి అన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా సాల్వ్ చేయగలుగుతున్నామా సార్? ఎస్ అండి. మామూలుగా 4 స్టేజెస్ ఉంటాయండి. ఒకవేళ ఫస్ట్ స్టేజ్ అనుకోండి, సర్జరీ చేసుకోవచ్చు అండి. గర్భసంచి ప్లస్ చుట్టూ ఉన్న సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అన్ని తీసేస్తారు, రాడికల్ హిస్టెక్టమీ అంటారు. మామూలుగా లాప్రోస్కోపీ ద్వారా, రోబోటిక్ ద్వారా కూడా చేయొచ్చు. కానీ 2వ స్టేజ్ వచ్చేసరికి మటుకు సర్జరీ కాకుండా రేడియేషన్ తో నయమయ్యేదానికి ఛాన్సెస్ బాగుంటాయండి. ఆల్మోస్ట్ 3వ స్టేజ్ వరకు మనము తగ్గించుకునేదానికి అవకాశాలు ఉంటుంది అనమాట. సో 4th స్టేజ్ అనేది నయమయ్యే ఛాన్స్లు 20% కన్నా తక్కువ ఉంటుంది. సో ఏది ఇచ్చినా కూడా పాలియేషన్ పరంగా, అంటే ఎక్కువగా సిస్టమిక్ ట్రీట్మెంట్, కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ లైఫ్ ప్రొలాంగ్ చేసుకోవడమే.
అందుకే అన్నమాట ఈ స్క్రీనింగ్ ప్రక్రియ అనేది ప్రక్రియ. చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ముందుగానే డిటెక్ట్ చేసినట్లయితే మనకి స్క్రీనింగ్ కాకుండా సెల్ఫ్ గా ఏమైనా గుర్తుపట్టే లక్షణాలు ఉంటాయా సార్ ఈజీగా? ఫస్ట్ ఎట్లాగంటే లక్షణం అండి తెలుపు కావడము, ఎక్కువగా ఎక్కువగా వైట్ తెలుపు. డిశ్చార్జ్. కామన్ ఎందుకు తెలిపోదు అంటే ఇన్ఫెక్షనే, బట్ Hmm. స్టిల్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు బ్లీడింగ్ ఉంటుంది, అది కూడా ఎర్లీ సైన్ అన్నమాట. యాక్టివిటీ కాగానే బ్లీడింగ్, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. ఓకే. సో ఇది కూడా కామన్ గా ఉంటే మటు ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలండి. ఇట్లాగే ఎక్కువ బ్లీడింగ్ కావడము, ఇంకా స్టేజ్ ఎక్కువైనట్లయితే ఎక్కువ నడుము నొప్పి రావడము, ఒంటేల్లో ప్రాబ్లం రావడం, ఒంటేలు సరిగ్గా రాకపోవడం, ఒంటేల్లో రక్తం రావడము, ఓకే. బ్యాక్ పెయిన్ కూడా ఒక ఎక్కువ లేట్ స్టేజ్ లో అన్నమాట, థర్డ్ Mhm. స్టేజ్ లో అట్లాగా ఇవన్నీ సింటమ్స్. ఎర్లీ స్టేజ్ లో వచ్చి ఎక్కువ వైట్ డిశ్చార్జ్ కానీ సెక్షువల్ యాక్టివిటీ ద్వారా బ్లీడింగ్ రావడం Definitely. కానీ ఇవన్నీ ఉంటాయి. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వినిపిస్తుంది, దానికి సంబంధించిన పూర్తి వివరణ మాకు మా వ్యూయర్స్ కి అందించడం థ్యాంక్ యూ సో మచ్ Thank సార్. you. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.